Hello everyone, welcome back to Celebrity Galata. ఆల్మోస్ట్ 3 ఇయర్స్‌గా ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేసిన సినిమా 'దే కాల్ హిమ్ ఓజీ'. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రీసెంట్‌గా కొన్ని ఫ్లాప్స్ వచ్చినా ఫ్యాన్స్ హోప్స్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెయిట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. మరి ఈ హైప్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఫిల్మ్ రీచ్ అయిందా? డైరెక్టర్ సుజిత్ పెట్టిన ఎఫర్ట్స్ పనిచేసిందా? అవి తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి. ఈ మూవీ 90స్ బ్యాక్‌డ్రాప్‌లో ముంబైలో జరుగుతుంది. ముంబైలో పోర్ట్స్ పైన కంట్రోల్ కోసం ఫైట్స్ జరుగుతూ ఉండగా మెయిన్ విలన్ అయిన ఓమీ బాబు ఎక్స్‌ప్లోషన్స్ ఉన్న ఒక కంటైనర్‌ని పంపుతాడు. కానీ ఆ కంటైనర్ మిస్ అవ్వడంతో ముంబైలో సిట్యుయేషన్స్ ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతాయి. అప్పుడొస్తాడు ఓజీ. అసలు ఓజీ ఎవరు? ఎందుకు ఇన్ని ఇయర్స్ అజ్ఞాతంలో ఉన్నాడు? ఓమీస్ ప్లాన్ ఏంటి? అండ్ ఓజీ ఓమీస్‌ని ఎలా ఎదుర్కొంటాడు అనేది స్టోరీ. మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ చూస్తే ఫస్ట్‌ది డైరెక్టర్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్‌ని ఒక క్లాసీ అండ్ మాసీ గ్యాంగ్‌స్టర్‌గా చూపించారు. ఓజీ క్యారెక్టర్‌ని బాగా రాశారు. పవన్ ఫ్యాన్స్‌కి ఇది పండగని చెప్పొచ్చు. ఫైట్ సీన్స్ అయితే మామూలుగా లేవు. ఇంట్రో సీన్, ఇంటర్వెల్ సీన్ అండ్ పోలీస్ స్టేషన్ సీన్ ఇంకా చాలా ఉన్నాయి. సెకండ్ వచ్చి తెలుగులో డెబ్యూట్ చేసిన ఇమ్రాన్ హాష్మి గారు ఒక స్టైలిష్ విలన్‌గా మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సుదేవ్ నాయర్ అండ్ శ్రేయా రెడ్డి రోల్స్ చిన్నవే అయినా సరే క్యారెక్టరైజేషన్ అండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. థర్డ్‌ది వచ్చి ఫ్యాన్స్ కోసం చాలా సీన్స్ ఉన్నాయి. టైటిల్ కార్డే సూపర్‌గా ఉంది. ఇంక థియేటర్‌లో ఫ్యాన్స్ అయితే సైలెంట్‌గా కూర్చోలేరు. అండ్ మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. తమన్ మ్యూజిక్ ఇంకో హైలైట్ అని చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్సెస్‌లో మ్యూజిక్ మామూలుగా లేదు. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా సూపర్బ్. మైనస్ పాయింట్స్ చూస్తే పవన్ కళ్యాణ్‌కి కావాల్సిన ఎలివేషన్ అండ్ హైప్ అయితే బాగా ఇచ్చారు. కానీ స్టోరీ మాత్రం కొంచెం వీక్‌గా అనిపించింది. స్టోరీని ఇంకొంచెం బాగా నేరేట్ చేసి ఉంటే బాగుండేది. అంతా ప్రెడిక్టబుల్‌గా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్‌లో చాలా డల్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ లైక్ అర్జున్ దాస్, ప్రియాంక మోహన్‌కు అంతగా స్కోప్ లేవు. కళ్యాణ్ అండ్ ప్రియాంక మధ్య సీన్స్ ఎమోషనల్‌గా బాగున్నాయి కానీ అవి కూడా లిమిటెడ్. పవన్ కళ్యాణ్ అండ్ ఇమ్రాన్ హాష్మి మధ్య ఫైట్స్ అండ్ మీటింగ్ ఇంకా ఇంటెన్సిటీతో చేసుంటే బాగుండేది. ఓవరాల్‌గా చెప్పాలంటే 'ఓజీ' అనే మూవీ ఫ్యాన్స్ కోసం డిజైన్ చేసిన యాక్షన్ ఫీస్ట్. స్టోరీ యావరేజ్ అయినా పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్ అండ్ యాక్షన్ సీన్స్ మూవీని ఎలివేట్ చేశాయి. నార్మల్ ఆడియన్స్‌కి కొంచెం ప్రెడిక్టబుల్‌గా అనిపించొచ్చు కానీ పీకే ఫ్యాన్స్‌కి పక్కా సెలబ్రేషన్ మూవీ. వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని మాస్ యాక్షన్ మోడ్‌లో చూడాలనుకుంటే 'ఓజీ' మస్ట్ వాచ్. ఈ మూవీ పైన మీ ఒపీనియన్‌ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.